ఇందిరమ్మ ఇండ్ల రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరడంతో ప్రభుత్వం ఇసుకపై దృష్టి సారించింది. ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షలో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత రాకుండా చూడాలని, అక్రమ సరఫరా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి 2 విడతలు కలిపి 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని అధికారులు గుర్తించారు. ఈ మేరకు సరఫరా చేయడానికి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించారు. ఇప్పటికే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మున్ముందు భారీ వర్షాలు వస్తే వాగులు, నదుల నుంచి ఇసుక తరలింపు కష్టంగా మారుతుంది. ఒక్కో లబ్ధిదారుడికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను 4 విడతలలో సరఫరా చేస్తారు. గ్రామ కార్యదర్శి జారీ చేసే ధృవపత్రాన్ని తీసుకెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తే ఏ వాగు నుంచి ఇసుకను తరలించాలో సూచించి టోకెన్లు అందిస్తారు. వాటి ఆధారంగా లబ్ధిదారుడే ఇసుకను తరలించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రెండో విడతలో 2.28 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసింది. రెండో విడత పనులు ప్రారంభమైతే గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తక్షణ అవసరం ఉంటుంది. ఇసుక అందుబాటులో లేని జిల్లాలకు పక్క జిల్లాల నుంచి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇసుక సరఫరా చేసే ప్రాంతాల జాబితాను అధికారులు తయారు చేశారు. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.